ఇప్పుడు ఎవరైనా నేను నా మనవి ఎవరైనా వింటే నేను వాళ్ళకి చెప్పుకుంటాను. ఆ చెప్పుకొని నా మనవి వినేవాళ్ళంటే నాకు ఇష్టం. అంతే కదా. మన ఇంట్లో మనం ఉన్నాము, ఎవరైనా నా గోడు ఎవరైనా వింటారేమో. కొన్ని ఇళ్లలో ఎవరి గోడలో వాళ్ళు పట్టించుకోరు, ఎవరి విషయాలు వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ ఒక భార్య కానీ, ఒక భర్త కానీ, లేకపోతే ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, అది కుటుంబ పోషణే కావచ్చు, లేకపోతే ఇంకొక పరిస్థితులు ఏదైనా పోషణ నలుగుతూ ఉన్నప్పుడు తన మనసులో వేదన ఉంటుంది. ఆ వేదనని పంచుకున్నప్పుడు వినటానికి ఉంటారు చూశారు, వాళ్ళనే ఇష్టపడతారు. సహజంగా భార్య భర్తనే, భర్త భార్యను ఎందుకు ఇష్టపడతారంటే ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని ఒకరికొరకు ఒకరు ఆత్మీయంగా ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉంటారు కనుక నాకు నా భర్త అంటే ఇష్టం. కొంతమంది నాకు నా భార్య అంటే ఇష్టం. ఏదైనా శ్రమల్లో కృంగుతున్నప్పుడు నేను చెప్పే మాట వింటే బాగుండు, ఆ విన్న వాళ్ళని చూసి ఏమంటే మనకి ఇష్టం ఏర్పడిద్ది. అది బయట వాళ్ళు ఎవరైనా కానీ మన సమస్య ఏదైనా చెప్తున్నప్పుడు చక్కగా దగ్గర ఉండి వింటున్నారు అనుకోండి, వినేవారిని చూసినప్పుడు వాళ్ళతో సహవాసం చేయాలి, వారితో పాటు కలిసి ఉండాలి అని అనిపించింది. ఇప్పుడు దేవుని గురించి ఆలోచిద్దాం. ఒకవేళ కొంతమంది మన సమస్యలు మన బాధలు విని మనల్ని ఓదార్చొచ్చు, కానీ మన సమస్యలను తీర్చలేరు. అవునా కదా. మన సమస్యలను తీర్చేది ఎవరు? మన పరిస్థితుల నుంచి మనం చేసిన ప్రార్థనలకి సమాధానం ఇచ్చేది ఎవరు అంటే ఆయనే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును.